లేకపోయారు. వాళ్ళు ఏదో అనుకుని ఏదో చేసేవారు గాని నా ఆరోగ్యం అయితే ఏమాత్రం స్వస్థత పొందేది కాదు. నేను చాలా రోజు రోజుకి జీవితంలో నిరీక్షణ పోయింది. మరలా నేను లేచి నార్మల్ మనిషిని అవుతానని ఏమాత్రం నాకు విశ్వాసం అయితే లేదు, ధైర్యం కూడా లేదు. వెయిట్ నేను ఒక 68 కేజీస్ ఉన్న వ్యక్తిని దాదాపు 48 కేజీలు సన్నబడిపోయి స్కెలిటన్ లాగా అయిపోయాను. మంచం మీద ఉండిపోయాను. దినములు గడుస్తున్నాయి. రోజు రోజుకి ఒక పక్కన తల్లిదండ్రులు బాగా చూడలేకపోతున్నాను. వాళ్ళు దాచుకున్నది నా సేవింగ్స్ అన్నీ నా కొరకే ఖర్చు పెట్టేశారు. ఆల్మోస్ట్ అయిపోయింది. ఆ టైంలో నేను దేవుడిని చాలాసార్లు అడిగేవాడిని. నేను అప్పుడు ఆరాధిస్తున్న దేవుడిని, నాకైతే ఈ లోకంలో ఉండాలని లేదు, నన్ను తీసుకెళ్ళిపోని ప్రార్థించేవాడిని. ఒక్కోసారి ప్రేరేపణ కూడా వచ్చేది, మనంతలో మనం ఏదైనా చేసుకొని చనిపోతే బెటర్ కదా అనేసి. అటువంటి నిరీక్షణ లేని స్థితిలో నేను ఉండే గడుస్తున్న రోజులవి. ఆ రోజు నాకు బాగా గుర్తుంది. 2015 ఏప్రిల్ 2 అది. ఆ రోజు గుడ్ ఫ్రైడే. మా ఇంటి ఎదురుగా పాస్టర్ అమ్మ గారు ఒక ఇల్లు తీసుకొని ఉండేవారు. ఆరాధన వేరే చోట జరిపించేవారు. కానీ ఆ రోజు గుడ్ ఫ్రైడే అవడం వల్ల మా ఇంటి ఎదురుగానే ఆరాధన నడిపిస్తున్నారు. ఆ రోజు ఎందుకో మరి దేవుడు మా అమ్మకు ప్రేరేపించారు. వెళ్ళి మా అమ్మగారు, బాబు మా అబ్బాయికి చాలా రోజులు బట్టి హెల్త్ బాగాలేదు, ఎవరిని బిడ్డ ఆవిడెప్పుడు ఏదో లోకంలో ఉంటున్నాడు, చనిపోతాడేమో భయం వేస్తుందని మా తల్లి గారు ఏడ్చారంట పాస్టర్ గారు దగ్గర. పాస్టర్ గారు ఇమీడియట్గా అప్పుడు పాస్టర్ అమ్మ గారు మన మధ్య లేరు, కొందరు సహోదరులు చనిపోయారు పాపం. కుమారమ్మ గారు, మెరిసమ్మ గారు, ఇంకొందరు నాకు బాగా గుర్తున్నారు. వారు మా ఇంటికి వచ్చారనమాట. వస్తున్న టైంలో నేను టీవీ చూసుకుంటున్నాను. ఎవరిని తీసుకురావద్దని చెప్పి మా అమ్మని తిట్టాను కూడాను. ఎవరిని తీసుకొస్తున్నాం ఇక్కడ ప్రార్థనలకి నాకు వద్దంటే పాస్టర్ గారు వచ్చారు, నవ్వుతూ వచ్చారు. బ్రదర్ ఒంట బాగాలేదా అన్నారు. బాగాలేదంటే తగ్గిపోద్ది, ప్రార్థన చేస్తాను, కళ్ళు మూసుకోండి అంటే నేను టీవీ కూడా ఆపలేదు. వాళ్ళ మట్టుకు వాళ్ళు ప్రార్థన చేసుకున్నారు, వెళ్ళిపోయారు. అయిపోయింది, అంతా అయిపోయింది. ఆ రోజు నైట్ నేను యాజ్ యూజువల్గా ఎప్పుడు నాకు ఏంటంటే నిద్ర పట్టగా స్లీపింగ్ పిల్స్ వేసుకున్నామని. ఆ రోజు ఇంకా స్లీపింగ్ పిల్ వేసుకోలేదు, నిద్ర ఊపుతుంది నాకు. నొప్పి కూడా అంతగా ఏం లేదు, ఆరోగ్యంగానే అనిపిస్తుంది. అది పడుకున్నాను, చిన్న పిల్లల్లా పడుకున్నాను. తెల్లవారు వేసాను, ఒంట్లో బాగుంది అనిపించింది. ఏంటిది చేంజ్ అనుకుంటుండగా నాకు గుర్తొచ్చింది, ప్రార్థన చేశారు పాస్టర్ గారు అని గుర్తొచ్చింది. అది అయిన మళ్ళీ వారం తర్వాత ఒకసారి పిల్లమ్మ పాస్టర్ గారు ప్రార్థన చేయమనమ్మా అంటే మళ్ళీ పిలిచారు పాస్టర్ గారు. అప్పుడు నాకు న్యూ టెస్టమెంట్ బైబిల్ ఇచ్చారు. తగ్గిపోద్ది, చదవండి బైబిల్ అన్నారు. బైబిల్ చదవడం ప్రారంభించాను. బైబిల్లో యేసుక్రీస్తుని ఎవరనేసి వెతకడం ప్రారంభించాను. దినములు గడుస్తున్నాయి. ఒకరోజు బయట నిల్చున్నాను. ఇంకా అప్పటికి పూర్తిగా నేను రక్షణ పొందుకోలేదు, ఆయన సొంత రక్షకుడు అంగీకరించలేదు. ఒక దినాన పాస్టర్ గారు నాతో మాట్లాడడం ప్రారంభించారు. ఎర్లీ మార్నింగ్ నేను టీ తాగుతుండగా, బ్రదర్ మీరు ఎవరి పోలిక అని అడిగారు అనమాట. ఎవరి పోలిక ఏంటి బ్రదరు, అలాగే సంభాషణ నడుస్తుంది. అప్పుడు మీరు ఆరాధించే దేవుడు కొండంలో ఉన్నాడు, కోపం ఉండదు, అయ్యి ఉండదు. దేవుడు తన పోలికలో తన స్వరూపంలో నరులు చేసుకొని ఉన్నాడు అన్నారనమాట. ఓహో, నిన్ను ఆరాధించే అంటే యేసుక్రీస్తు ప్రభువు నాలాగే ఉంటారా, ఆయన ఇమేజ్ లో నన్ను చేశారు.